నిన్న ఈరోజు మనందరం నా తెలుగు కుటుంబం 6 శాసనాలు. ఇది భవిష్యత్తుకు గేమ్ చేంజర్. ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త దీన్ని అర్థం చేసుకోవాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి. అదే సందర్భంలో ఈరోజు మనం ప్రవేశపెట్టే ఈ నా కుటుంబం 6 శాసనాలు తెలుగువారి చరిత్ర తిరగరాయబోతున్నాయి. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనునిత్యం మన ఆలోచన విధానంలో మన నాయకుడి స్ఫూర్తే మనకు గుర్తొస్తుంది. ఈ మూల సిద్ధాంతాన్ని స్ఫూర్తితో మార్చుకుని కాలానికి అనుగుణంగా పార్టీలో పాలనా విధానాల్లో నూతనత్వం కోసం 6 శాసనాల్ని మహానాడులో మనం చర్చించుకున్నాం. పాత తరం విలువలు, ఇక్కడంతా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ విలువలు. కొత్త తరం ఆలోచనలు, యాస్పిరేషన్, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఆలోచనలు, ఈ రెండు కలిపి నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాల్ని ప్రతిపాదించాం. ఈ శాసనాల ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలోనే 2047కి నెంబర్ 1 జాతిగా చేయాలనే ఏకైక సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం. నాలెడ్జ్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కలిగిన యువత ప్రపంచంలో నా తెలుగు కుటుంబాన్ని నెంబర్ 1 చేస్తారు. ఇది నా విశ్వాసం, ఇది జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఇది CBN కోట్ అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇందులో భాగంగా మీరు చూస్తే రాబోయే 40 సంవత్సరాలకి ఒక రోడ్ మ్యాప్ని రూపకల్పన చేసుకున్నాం. అదే సమయంలో నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నాం ఎప్పటికప్పుడు. ఇంకో పక్క 6 శాసనాలు చేసుకుంటున్నాం. ఈ 3 కలిపి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిది. ఎప్పుడు కూడా నాకు తెలుగు జాతే నెంబర్ 1. నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు నా ఆలోచన, ఇది నెరవేర్చేది పార్టీ కార్యకర్త. అందుకే కార్యకర్తే అధినేత, మీరే నా హైకమాండ్ కూడా, మీరే సుప్రీం కూడా. ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక పైన ఉండే నాయకులు కానీ మీరు కానీ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, పార్టీకి సాధారణ కార్యకర్త ఎప్పటికీ శాశ్వతంగా సుప్రీంగా ఉంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మామూలు విషయం కాదు. 45 రోజుల్లో 1 కోటి మెంబర్షిప్ చేయించిన, 1 కోటి పైన మెంబర్షిప్ చేయించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క తొలిసారి అసెంబ్లీకి